ఐపీఎల్లో ఫైనల్ వార్ ఉత్కంఠ రేపుతోంది. కొందరు ప్లేయర్లపై అందరి ఫోకస్ పడబోతోంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ వర్సెస్ మిచెల్ స్టార్క్ పోరు ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. తొలి క్వాలిఫైర్ లో మాత్రం ట్రావిస్ హెడ్ పై స్టార్క్ పైచేయి సాధించాడు. స్టార్ ఓపెనర్ ను అవుట్ చేయడానికి స్టార్క్ కు 2 బంతులే అవసరమయ్యాయి. నాచురల్ స్వింగ్ తో ఆఫ్ స్టంప్ ను ఎగరగొట్టేశాడు. మరోసారి అదే స్టైల్లో హెడ్ ను పెవిలియన్ కు పంపాలని స్టార్క్ పట్టుదలగా ఉన్నాడు. వైభవ్ అరోరా కూడా కేకేఆర్ కు కీలకం కాబోతున్నాడు. అభిషేక్ శర్మను వైభవ్ ఎంతవరకు కట్టడి చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. స్పిన్ బౌలింగ్ లో కేకేఆర్ అద్భుతంగా ఉంది. కేకేఆర్ స్పిన్నర్లను ఎదుర్కోవడం కూడా అంత ఈజీ ఏమీ కాదు. చెపాక్ లో పదునైన వ్యూహాలు అవసరం. టాస్ కూడా కీలకమయ్యే అవకాశం ఉంది. అయితే మంచు అనేది మిస్టరీగా మారింది. అసలు మంచు ప్రభావం ఉంటుందా లేదా అని రెండు జట్లు తేల్చుకోలేకపోతున్నాయి. అహ్మదాబాద్ లో చూస్తే లీగ్ దశలో మంచు ఎఫెక్ట్ కనిపించలేదు. కానీ క్వాలిఫైర్స్ లో మంచు కీలక పాత్ర పోషించింది. సెకండ్ బౌలింగ్ చేసిన జట్లపై ప్రభావం చూపించింది. చెన్నైలో లీగ్ దశలో డ్యూ ఫ్యాక్టర్ కనిపించింది. కానీ రెండో క్వాలిఫైర్ లో మాత్రం ఆ ప్రభావమే లేదు. అసలు మంచు ప్రభావం ఉంటుందనుకునే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. కానీ చేజింగ్ కు దిగినప్పుడు మంచు పడలేదు. అదే సన్ రైజర్స్ కు అడ్వాంటేజ్ అయింది. షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మకు కలిసొచ్చింది. ఫైనల్లో పిచ్ ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ మాత్రం అభిమానుల్లో కొనసాగుతోంది. ఎస్ఆర్హెచ్ కు మిడిల్ ఆర్డర్ లో మర్క్రమ్ కీలకమయ్యే అవకాశం ఉంది. సీజన్ లో ఇప్పటి వరకు సఫారీ ప్లేయర్ పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ కు మిడిల్ ఆర్డర్ లో మరక్రమే డీసెంట్ చాయిస్ అనే అంచనాలున్నాయి. వరుణ్ చక్రవర్తిపై సఫారీ ఆటగాడికి మంచి రికార్డుంది. 35 బంతుల్లో మరక్రమ్ 68 పరుగులు సాధించాడు. 2 సార్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. నరేన్ బౌలింగ్ లో మరక్రమ్ 41 బంతులు ఎదుర్కొన్నాడు. ఒకసారి పెవిలియన్ చేరాడు. సునీల్ నరేన్ పై హెన్రిచ్ క్లాసన్ కు మాత్రం అద్భుతమైన రికార్డుంది. ఇప్పటి వరకు 18 బంతులు ఎదుర్కొని 30 పరుగులు సాధించాడు. కమిన్స్, భువనేశ్వర్, ఉనాద్గత్ నుంచి నరేన్ కు సవాల్ తప్పదు. జైదేవ్, ఉనాద్గత్ వేసిన 22 బంతులను నరేన్ ఫేస్ చేశాడు. 3 సార్లు అవుట్ అయ్యాడు. కేకేఆర్ ఓపెనర్ కు కమిన్స్ 5 బంతులు సంధించాడు. ఒకసారి అవుట్ చేశాడు. రికార్డుల సంగతెలా ఉన్నా చెపాక్ లో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. ఫైనల్ వార్ అభిమానులకు కిక్ ఇవ్వడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ ఫీవర్ పెరిగేలా చేస్తున్నారు.